చిత్తూరు జిల్లా కుప్పం బదిలీలపై వెళ్తున్న కుప్పం డీఎస్పీ శ్రీనాథ్ ఆత్మీయ వీడ్కోలు సమ్మేళన కార్యక్రమాన్ని డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించారు. కుప్పంలో డీఎస్పీ శ్రీనాథ్ చేసిన సేవలు మరువలేనివని సీఐలు జీటీ నాయుడు, మల్లేష్ యాదవ్లు కొనియాడారు. డీఎస్పీ శ్రీనాథ్ మరెన్నో పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు. అలాగే ఉంది ఆ ప్రెజర్ని తట్టుకుంటూ యువతల ఇన్వెస్టిగేషన్ని ఇన్ టైంలో కంప్లీట్ చేస్తూ అవతల విక్టిమ్కి న్యాయం చేస్తూ అదేవిధంగా మాకుండేటువంటి ప్రెజర్ని సారే తీసుకొని యాక్చువల్గా ఒక ఎస్సీ ఎస్టీ కేసు కానీ ఒక పోక్స్ యాక్ట్ కానీ జరిగితే డిఎస్పీ గారు వస్తున్నారంటే డిఎస్పీ గారితో పాటు పోవాలి, సీడీకి పోవాలి, విట్నెస్లు ఎగ్జామిన్ చేయాలి, ఈ పని అంతా పక్కన పెట్టాను. నేను వచ్చిన తర్వాత నేను అసలు కేసులు ఎప్పుడైనాయి, ఎప్పుడు అరెస్ట్ చేసినారు, అసలు ఎగ్జామినేషన్ ఎప్పుడైంది అనేది నేను చూడలేదు. నిజంగా వండర్ అది తక్కువ ఈ సర్వీస్లో ఆ కేసుని తను ఇండివిజువల్గా చేయడం మామూలుగా సార్ మన మనసులో ఏముందో నాకు తెలియదు కానీ సార్ చాలా ఫ్రీగా ఎటువంటి అంటే వాస్తవంగా అది ఆ టైము మనం ముందెళ్ళినా కూడా చేసింది ఏం లేకపోయినప్పుడు ఇప్పుడు సార్ ముందున్నాడు కదా, మామూలుగా ఏమనుకుంటాం నేను ముందు వచ్చాను కదా, నేను నటులు ముందు రావాలి కదా, ఆ హైరార్కీ ఫీలింగ్ కానీ లేకపోతే ఒక రకమైన ఏదో ఒక ఈగో ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్స్ అనేవి మేము ఎక్కడ చూడలేదు. ఈ సమావేశానికి హాజరైనటువంటి తోటి సిబ్బందికి, ఎస్ఐస్కి, మరి జీటీ నాయుడు సార్ గారికి ప్రత్యేకంగా ఆర్గనైజ్ చేశారు ఈ కార్యక్రమం. సార్ గారికి, మీడియా మిత్రులకు అందరూ కూడా కుప్పం రూరల్ సి మల్లేష్ యాదవ్ తరఫున మీ అందరికీ గుడ్ ఈవినింగ్. సార్ మేము జనరల్గా మీరు ఫోన్ చూస్తే యాప్స్ ఉంటాయి, మన దగ్గర చాలా యాప్స్ ఉంటాయి. దాంట్లో వాట్సాప్కి కొన్నిసార్లు ప్రాపర్గా అప్ టు డేట్ ఉండదు, అప్డేట్